Hi, this is Jahangir. I'm from Excella Immigration Senior Advisor. మీలో ఎవరైనా ఆస్ట్రేలియా గానీ, పీఆర్ గానీ అప్లై చేయాలి అనుకుంటున్నారా? ఎవరైనా అబ్రాడ్‌లో వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారా ఫ్యామిలీ తోటి? వాళ్ళనేది ఆస్ట్రేలియా ఇంకా కెనడా పీఆర్‌కి అప్లై చేయొచ్చండి. పీఆర్ అంటే ఏంటి? చాలా మందికి క్వెషన్స్ ఉంటాయి. ఎలా అప్లై చేయాలి? అక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి? ఎవరెవరు దీనికి అప్లై చేయాలి? అని చాలా నంబర్ ఆఫ్ క్వెషన్స్ రైజ్ అవుతాయండి. ఓకే. యాక్చువల్లీ ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఏంటి? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో అబ్రాడ్‌లో వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ చేస్తామండి ఎక్సెలా నుంచి. ఓకే. అండ్ ఎక్సెలా సర్వీసెస్ వచ్చేసి హైయర్ స్టడీస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు కదా! రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు కూడా అక్కడ వెళ్లి సెటిల్ కావచ్చు. ప్రెజెంట్ మేమనేది మీకోసం ఎవరైతే మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ప్రెజెంట్ ఇక్కడ సాలరీస్ కానివ్వండి, లివింగ్ ఆఫ్ కాస్ట్ కానివ్వండి, వాళ్ళకి కొంతమందికి సరిపోదు. దానికి అబ్రాడ్‌లో వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్ అయినా, పిల్లల కోసమైనా అండ్ లేదు అంటే ఫ్యామిలీతో వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఆస్ట్రేలియా ఇంకా కెనడా పీఆర్. పీఆర్ అంటే ఏంటి? పీఆర్ వచ్చేసి మనకి అక్కడ వెళ్లి మనం వర్క్ చేసుకోవచ్చండి, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా అయినా, కెనడా అయినా. ఓకే. దీని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? ఇది మీరు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు. పిల్లలకి +2 వరకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. మల్టిపుల్ ఎంట్రీస్ వీసా అండి. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు పీఆర్ వీసా పైన వచ్చేసి మనకి గవర్నమెంట్ అనేది అన్‌ఎంప్లాయ్ బెనిఫిట్స్ ఇస్తారు. ఇక్కడ నంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయండి. కెనడాలో కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి. దీనికి ఎవరైనా అప్లై చేయొచ్చు. దీనికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఐఎల్టీఎస్ అండి. ఓకే. ఇవి ఉంటే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటొచ్చి దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏ విధంగా అప్లై చేయాలి? ఇంకా జాబ్స్ ఎలా? చాలా మంది క్వెషన్స్ ఏంది అంటే ఐఎల్టీఎస్ క్లియర్ చేస్తామా లేదా? నెక్స్ట్ జాబ్స్ మనకి ఎలా వస్తాయి? ఓకే. వీసా వచ్చిన తర్వాత జాబ్ ఆప్షన్ ఏంటి? అక్కడ వెళ్ళిన తర్వాత ప్రాపర్ గైడెన్స్ ఉంటదా? రాదా? ఇవి చాలా మందిలో రైజ్ అయ్యే క్వెషన్స్ ఇవే ఉంటాయి. అండ్ వీటికి అనేది కరెక్ట్ ఆన్సర్స్ నేను చెప్తాను మీకు. దీనికొచ్చేసి ఫస్ట్ మన ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలండి. దగ్గరలో ఉన్న ఎక్కడున్న ఎక్సెల్లా ఆఫీస్‌కి వెళ్ళండి. అక్కడ వెళ్ళి మీ ప్రొఫైల్‌ని సబ్మిట్ చేస్తే అక్కడున్న కౌన్సిలర్స్ అనేది మీకు రీచ్ అవుతారు. ఏ కంట్రీ అయితే మీకు బెస్ట్ ఉంటుందో, మీకెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయో అనేది బెస్ట్ కంట్రీ అని మీకు సజెస్ట్ చేస్తారు. మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి. ఫస్ట్ మీ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించాలి. దాని తర్వాత వాళ్ళు కంట్రీ సజెస్ట్ చేస్తారు. ఆ కంట్రీ ప్రకారంగానే మీకు ప్రాసెస్ అనేది జరుగుతుందండి. దాంట్లో ఫస్ట్ ఎలిజిబిలిటీ అయినాక మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఆస్ట్రేలియాకైనా, కెనడాకైనా. ఆస్ట్రేలియాకి ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసి మనకి 65 ఉంటాయండి. కెనడాకి ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసి మనకి 67 ఉంటాయి. ఓకే. ఇవి మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ పైన కాలిక్యులేట్ చేస్తారు. ఇంకా ఐఎల్టీఎస్ అండి. ఓకే. అండ్ ఇంకోటొచ్చేసి మనకి దీని బెనిఫిట్స్ ఎవాల్యుయేషన్ చేస్తే మీకు ఏం తెలుస్తుంది అంటే ఫ్యూచర్‌లో అంటే మనకి వీసా వస్తుందా లేదా? మనకక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఓకే. మనం ఎందుకంటే 8 మంత్స్ అనేది కొంచెం పేషెన్సీగా ఉంటే వీసా వచ్చే ఛాన్స్ అందరికీ ఉంటాయండి. 100% డాక్యుమెంటేషన్ గాని చేస్తే. ఓకే. మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళకి వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఇంకోటొచ్చేసి పర్టిక్యులర్‌గా మీకు ఒక కేస్ ఆఫీసర్ ఉంటారు త్రూ అవుట్ ప్రాసెస్ గైడ్ చేయడానికి ఎక్సెలా సైడ్ నుంచి. అండ్ ఇంకోటొచ్చేసి ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ఎవాల్యుయేషన్ అంటే మీ ఏజ్‌కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి? మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి? మీ క్వాలిఫికేషన్‌కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి? దాంతో పాటు మీకు ఐఎల్టీఎస్ ఎంత రావాలి? మీ ప్రొఫైల్‌ని బట్టి, మీ జాబ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి అక్కడ? మీ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి? టైర్ కోడ్ ఎంత డిమాండింగ్‌లో ఉంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అంటే పీఆర్ ప్రోగ్రామ్‌లో మీరు ఎలాంటి ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ ఉన్నారు? కెనడా అయితే మీరు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీలో ఎఫ్ఎస్‌డబ్ల్యూకి ఎలిజిబిలిటీయా? పీఎన్‌పీకి ఎలిజిబిలిటీయా? ఇద్దరు ఏఐపీపీకా? సైమల్టేనియస్‌లీ 3 ప్రోగ్రామ్స్ మనం చేస్తాం. ఒకవేళ ఆస్ట్రేలియాకైతే 189 వీసానా? 190 వీసానా? ప్రతి ఒక్కటి మనం చెక్ చేస్తామండి. చెక్ చేసిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒకసారి ఎవాల్యుయేషన్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిందంటే సేమ్ రిపోర్ట్ మేము మీకు పంపిస్తాము. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మీ ప్రొఫైల్ ఎలా ఉంది ఆ కంట్రీలో? ఎలా స్టాండ్ చేస్తుంది? ఇదంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతనే మీరు ఓకే అంటేనే మనం ఈ వీసా ప్రాసెస్ చేస్తామండి. ఎందుకంటే బ్లైండ్‌లీగా వెళ్ళలేము. ఎండ్ ఆఫ్ ది డే ఇది క్లయింట్ కెరియర్‌కి సంబంధించిన విషయం కాబట్టి ఫస్ట్ అనేది మనం మీ పర్మిషన్ తీసుకొని డౌట్స్ అన్నీ క్లారిఫై చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఈ టోటల్ ప్రాసెస్ మనకి 8 మంత్స్. ఇక్కడ కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. ఏంటి అంటే ఇంత లెంథీ ప్రాసెసా? ఎక్కడైనా కానివ్వండి పీఆర్ ప్రాసెస్ అనేది ఒకటే ఉంటుందండి. నేనేం మ్యాజిక్ చేయను, వాళ్ళేం మ్యాజిక్ చేయరు. ఏందంటే పీఆర్ అనేది డాక్యుమెంటేషన్ ప్రాపర్ ఫాలో అప్ ఉంటే 100% పీఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ మీకు ఉంటాయి. డాక్యుమెంటేషన్ కరెక్ట్‌గా ఉంటే. అండ్ ఇంకోటొచ్చేసి దీనికి ఐఎల్టీఎస్ మెయిన్ చాలామంది డౌట్ ఏంటి అడిగేదంటే ఐఎల్టీఎస్ మాకొస్తదా? మేము దాన్ని క్రాక్ చేయగలుగుతామా?
ఐఎల్స్ ఎవరైనా రాయొచ్చండి. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మోర్ దెన్ 6 ఇన్ ఈచ్ మాడ్యూల్ తెచ్చుకుంటున్నారు. ఆస్ట్రేలియాకైనా అండ్ కెనడాకైనా. ఇప్పుడు కెనడాకి మనం వెళ్తే జనరల్ రాసుకోవాలండి. ఓకే. ఇప్పుడు ఐఎల్స్‌లో కూడా మనకు 2 రకాలు ఉంటుంది. ఒకటి అకాడమిక్ ఉంటుంది. ఒకటి జనరల్ ఉంటుంది. అకాడమిక్ అనేది స్టూడెంట్ వీసా వాళ్ళు రాస్తారండి. ఎవరైతే హైయర్ స్టడీస్‌కి వెళ్ళాలనుకుంటున్నారో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జనరల్ రాయాలి. అండ్ పీటీ కోర్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. అది చాలా ఈజీ. చాలామంది క్లయింట్స్ ఎవరైతే నా దగ్గర వస్తున్నారో వాళ్ళు చాలామంది పీటీ కోర్ అనేది అంత స్కోర్ తెచ్చుకుంటున్నారు. దాంట్లో ఈజీగా అనేది పీఆర్ వాళ్ళకు కూడా వస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఇన్విటేషన్స్ కూడా వస్తున్నాయి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎల్స్ అండ్ చాలామంది అంటారు బయట రూమర్స్ మా ఫ్రెండ్కి రాలేదు, మా రిలేటివ్స్కి వాళ్ళు అప్లై చేస్తారు వాళ్ళకి రాలేదు. సో ఒకటి మీకు చెప్తానండి. యాజ్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్గా నేను ఒకటే చెప్తాను మీకు, అందరి ప్రొఫైల్ ఒకలా ఉండదు. మీ ప్రొఫైల్ డిఫరెంట్లా ఉంటుంది, నా ప్రొఫైల్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ మీకు వచ్చే ఐఎల్ స్కోర్ డిఫరెంట్ ఉంటుంది, నాకు వచ్చే ఐఎల్ స్కోర్ డిఫరెంట్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది, నా ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది. అందుకనే దీని దగ్గర ట్రైనింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం ఎక్సెలా సైడ్ నుంచి. వాళ్ళకి 100% ట్రైనింగ్ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు గైడ్ చేస్తారు ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఐఎల్స్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఎల్స్ ట్రైనింగ్ కూడా మా సైడ్ నుంచి 100% వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అండ్ వన్స్ చాలామందికి పీఆర్ వీసా వచ్చిన తర్వాత జాబ్ ఎలా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. పీఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా మా సైడ్ నుంచి వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుందండి. అంటే ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకి సపరేట్ బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది. వాళ్ళు రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తారు. వాళ్ళు ఏదైతే ప్రొఫైల్ మనకు సబ్మిట్ చేస్తారో ఆ ప్రొఫైల్ పైన వాళ్ళకి కెనడాలో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, ఆఫ్టర్ పీఆర్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి జాబ్లో కూడా హెల్ప్ అవుద్ది తర్వాత. అండ్ ఫ్యూచర్లో వాళ్ళు ఏదైతే కంట్రీకి వెళ్తారో అంటే ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, వాళ్ళు అక్కడ వెళ్తే వాళ్ళకి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. అంటే గైడెన్స్ ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ ఉంటుందండి. ఇంకోటి వచ్చేసి మాకు తెలిసిన టైఅప్స్ కానీ ఆల్రెడీ స్టూడెంట్ వీసా పైన వెళ్ళోళ్ళు ఉంటారు, పీఆర్ వీసా పైన వెళ్ళోళ్ళు ఉంటారు. వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కానీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దీనికి ఏ ఆక్యుపేషన్ వాళ్ళైనా అప్లై చేయొచ్చండి. ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, సేల్స్ మార్కెటింగ్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, టీచింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, జస్ట్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండి ఎనీ డిగ్రీ తర్వాత వాళ్ళు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఈజీగా దీనికి అప్లై చేయొచ్చు. అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా మీ దగ్గరున్న ఎక్సెల్లా బ్రాంచ్కి విజిట్ అయ్యి మీ ప్రొఫైల్ ఒకసారి చూపిస్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి మీకు ఏ కంట్రీ అయితే బెస్ట్ ఆ కంట్రీ సజెస్ట్ చేస్తారు. ఈవెన్ స్టూడెంట్స్కి కానివ్వండి, ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వర్క్ పర్పస్ కానివ్వండి, ఫ్యామిలీతో అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కానివ్వండి, వాళ్ళందరికీ ద బెస్ట్ ఆప్షన్ ప్రజెంట్ కెనడా ఇంకా ఆస్ట్రేలియా పీఆర్ అండి. మీరు ఎక్సెల్లాకి విజిట్ కావాలి అంటే ఓవరాల్గా బ్రాంచెస్ ఉన్నాయండి. దుబాయ్లో బ్రాంచ్ ఉంది. దాంతోపాటు మనకి ఏపీలో బ్రాంచెస్ ఉన్నాయి, గుంటూరు, వైజాగ్, విజయవాడ. ఓకే. దాంతోపాటు హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి, కుక్కడపల్లి, సోమాజిగూడ, ఇంకా మాదాపూర్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసిన ఇట్స్ ఓకే. అదర్వైజ్ మా వెబ్సైట్ www.excella.comకి కూడా లాగిన్ అయినా కానీ మీకు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చేస్తుంది.